సన్సెట్ అవుతూ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఉన్న మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసాం మనం. మొత్తం వైట్ మార్బుల్ తోనే కట్టారు. యమునా రివర్ ఉంటుంది. లైట్ వేలేక చాలా బాగుంది ఇది. ఏ గాయ్స్, అందరికీ నమస్తే. ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో మన భారతదేశంలో కూడా ఒక వింత ఉంది కదా, అదే తాజ్ మహల్. ప్రస్తుతానికి మనం ఆ తాజ్ మహల్ చూడడం కోసం ఆగ్రా వచ్చాం. సో మీరు లాస్ట్ వీడియో చూసినట్టు మనం అయోధ్య వెళ్ళాం కదా. సో అయోధ్య నుంచి డైరెక్ట్ గా నేను వయా లక్నో ఆగ్రా వచ్చేసాను. ఆదియోగి నుంచి ఆగ్రా అరౌండ్ 460 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో లక్నో నుంచి ఆగ్రా వరకు ఎక్స్ప్రెస్ వే కూడా ఉంది. సో ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూ లేకుండా ఆరాంగా వచ్చేసాం. ఇక్కడ ఆగ్రాలో నేను స్టే చేసిన హోటల్ కరణ్ విలాస్. హోటల్ అయితే పర్లేదు, డీసెంట్ గానే ఉంది. మనకి 2000కి వచ్చింది. సో టైం ఇప్పుడు 4:30 అయింది. సో ఈవినింగ్ టైం వెళ్దామని ప్లాన్ చేశాను. తాజ్ మహల్ కి బ్యాక్ డ్రాప్ లో సన్సెట్ అవుతూ చాలా బాగుంటుంది. సో అలా విజిట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశాను ఇవాళ. మన కార్ అక్కడ పార్క్ చేసాం. కొంచెం ఎదరికి వచ్చాక ఇక్కడ నుంచి ఎలక్ట్రికల్ షేరింగ్ వెహికల్స్ ఉన్నాయి. ఇలా ఇందులో ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది 1 కిలోమీటర్. ఇక్కడ ఆగ్రా టూరిజం అథారిటీ వాళ్ళే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ లోనే వెళ్తున్నాం. అప్పుడు Venezuela, Caracas. Venezuela. Sí, y México. Mexico. Oh, great. And you? I'm from India only. I like your country. ఓకే, టికెట్ కౌంటర్కి వచ్చేసాం. టైం అయిపోతుందంట, 5 దాటేసింది. ఓకే, 250 అయితే ఇటు పక్కకు రావాల్సి వస్తుంది. ఇది 250 వల్ల యూజ్ ఏముంటుందో నేను ముందుకెళ్ళిన చూపిస్తాను. 250 టికెట్స్ తీసుకున్నాను. 2 టోకెన్స్ కూడా ఇచ్చారు. మామూలుగా ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీసే. 250 తీసుకుంటే యూజ్ ఉంటుంది. సో మనం తాజ్మహల్ పైకి ఎంట్రీ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఎంట్రీ, ఇది కూపన్స్ ఇచ్చారు కదా, దీంతో ఎంట్రీ వచ్చింది. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంది. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సో లోపలికి వెళ్తున్నాం ఇంకా. ఓకే, ఫస్ట్ ఉన్న మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసాం మనం. టైం 5 దాటింది కదా. 5:30కి అసలు ఎంట్రీ క్లోజ్ చేస్తారట. లోపలైతే దాదాపు 7 వరకు ఓపెన్లోనే ఉంటుంది. 7 వరకు ఉంచుతారు. సో బట్ లోపల రావాలంటే 5:30 మ్యాక్స్. ఈ లోపే వచ్చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం కనపడుతుంది తాజ్మహల్ పైన. ఈ ఏరియా మొత్తం చాలా బాగుంది. చాలా పెద్దగాను, నీట్గా, మొత్తం గ్రీనరీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇటు పక్కన ఉంది కదా, ఇది సౌత్ గేట్. అటు పక్క ఉన్నది వెస్ట్ గేట్. మనం వచ్చింది ఇప్పుడు ఈస్ట్ గేట్. సో ఇటు నుంచి లోపలికి వెళ్తే డైరెక్ట్ తాజ్మహల్కి ఎంట్రీ అనమాట. సౌత్ గేట్ ఏంటో క్లోజ్ చేసి ఉంది, ఇటు నుంచి ఇవ్వట్లేదు. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈ రెండింటి నుంచే ఎంట్రీ ఉంది ప్రస్తుతానికి మనకైతే కొన్ని వైట్ మార్బుల్స్, మిగతాదంతా ఎర్రరాళ్ళతో కట్టారు. ఓకే, ఇక్కడ నుంచి తాజ్మహల్ ఆ ఎంట్రీ నుంచి కనపడుతుంది చిన్నగా. ఈ ఎంట్రీ నుంచి చిన్నగా కనపడుతుంది. ఓకే, చాలా క్రౌడ్ ఉంది ఇవాళ. ఆ ప్లేస్ నుంచి మంచి ఫోటోలు, వీడియోస్ వచ్చాయి. ఇక్కడంతా ఈ రిఫ్లెక్షన్ పాండ్ మధ్యలో లోపలికి వెళ్ళకుండా అడ్డంగా పెట్టేశారు. చాలా బాగుంది ఈ లొకేషన్. నాకు ఈ తాజ్మహల్ని కట్టించింది షాజహాన్. ఆయన తన 3వ భార్య ముంతాజ్ కోసం కట్టించారట. ఆవిడ చనిపోయినప్పుడు, ఆవిడ 14వ బిడ్డకి జన్మనిస్తూ చనిపోయారు అప్పుడు. సో ఆవిడ జ్ఞాపకార్థం కట్టించారు. ఇప్పుడే ఒక రిఫ్లెక్షన్ షాట్ తీశాను. కింద వాటర్ పూల్ ఉంది కదా, అందులోంచి చాలా క్రేజీగా వచ్చింది. అంటే తాజ్మహల్ రిఫ్లెక్షన్ ఇక్కడ కనబడుతూ. ఇంకా ఎదురుకి వెళ్దాం మనం. ఇంకా సన్సెట్ అయిపోతుంది, లైట్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఒక మధ్యలో ఇక్కడ కూడా ఒక మిద్దెలకు కట్టారు. అక్కడ కూడా ఫోటో పాయింట్ లా పనికి వస్తుంది. అది దగ్గరికి వచ్చి చూస్తుంటే ఎంత బాగుందో అసలు. మొత్తం వైట్ మార్బుల్ తోనే కట్టారు. సో తాజ్ మహల్ కి 2 వైపులా
2 కోటల్లా కట్టారు. ఇది మాస్కట. సో ఇటు పక్క ఉన్నది గెస్ట్ హౌస్ కైండ్ అట. సో మనం 250 రూపీస్ తీసుకున్నాం కదా, దానివల్ల యూజ్ ఏంటంటే పైకి ఒక చోట లోపల నుంచి అటుపక్క వెళ్ళడానికి కూడా ఉంటుంది. చూపిస్తాను మీకు. మనం తాజ్మహల్ చూస్తుంటే దానికి లెఫ్ట్ సైడ్లో మాస్క్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి పైకి అటు రావాలన్నమాట. ఇక్కడ ఇలాంటి కవర్స్ ఇస్తున్నారు షూకి వేసుకోవడానికి, అంటే పాలరాయిది పాడవకుండా ఉండటానికి. షూకి అవి వేసేసుకున్నాం. ఇప్పుడు లోపలికి ఎంట్రీ ఇక్కడ నుంచి. లోపలికి ఇటు నుంచి ఎంట్రీ ఉంది. మనం తాజ్మహల్ లోపల నుంచి ప్రస్తుతానికి తాజ్మహల్ వెనక సైడ్కి వచ్చాం. సో తాజ్మహల్కి వెనక సైడ్ యమునా రివర్ ఉంటుంది. తాజ్మహల్ బ్యాక్ సైడ్ నుంచి చూసినా సరే సేమ్ ఫ్రంట్లానే ఉంటుంది. అక్కడ దూరంగా యమునా నదికి అటుపక్క జనాలు ఉన్నారు. అక్కడ నుంచి దూరంగా ఫోటో పాయింట్ అనమాట. తాజ్మహల్ని దాదాపు 20,000 మంది వర్కర్స్ ఒక 22 ఇయర్స్ కట్టారట, మొత్తం వైట్ మార్బుల్తోనే. ఇంకా చెప్పాలంటే వర్కర్స్ అందరివి చేతులవి కట్ చేసి ఇచ్చేసారట ఈ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత. ఇలాంటి కట్టడం ఇంకోటి కట్టకుండా. అండ్ మర్చిపోవద్దు ఇంకో విషయం, తాజ్మహల్ శుక్రవారం క్లోజ్ ఉంటుంది. ఈ మార్బుల్కున్న కవ్వు చూసారా, అసలు అప్పట్లోనే ఎలా కట్టారో, ఎలా అసలు ఈ షేప్ తీసుకొచ్చారో మార్బుల్కి కూడా. అసలు అంత ఎఫిషియెంట్ వర్క్ ఉంది మన ఇండియన్స్ దగ్గర. అండ్ అది కూడా అంత పాతకాలంలో. అసలు ఎటువంటి కాంక్రీట్, ఐరన్ ఏది యూజ్ చేయకుండా రాయి మీద రాయి పెట్టి ఎలా కట్టారో మరి అప్పట్లో. చాలా గ్రేట్ కదా. చాలా కట్టడాలు ఉన్నాయి మన ఇండియాలో పురాతన కాలంలోనే. సో క్లోజ్ చేసేస్తున్నారు, పంపించేస్తున్నారు అందరినీ. 6:20 అయింది, 6:30 అలా క్లోజ్ చేసేస్తారట. ఓకే, బయటకు వచ్చేస్తున్నాం. ఇంకా లైట్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది. సో టైం అయిపోయింది, అందరినీ పంపించేస్తున్నారు కదా. ఈ మిద్ది మీదకైతే అసలు ఎవరిని ఎక్కనివ్వట్లేదు. మామూలుగా ఈ ప్లేస్ అంతా జనాలు ఉంటారు. సో ఇప్పుడైతే కొంచెం జనాలు ఎవరు లేకుండా ఫ్రీగా ఉందని చెప్పి కెమెరా ఇక్కడ పెట్టి నిదానంగా నేను ఆ సెక్యూరిటీ పక్కగలగానే పైకెక్కి ఒక షార్ట్కి పోజ్ ఇచ్చి వచ్చేసాను. లైట్ ఫెయిల్ అయ్యాక చాలా బాగుంది ఇది. సో ఈ తాజ్మహల్ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, I'll see you in the next adventure. Till then, take care. Bye bye. Jai Hind.